ప్రతి నెల ఏదైతే 2 సార్లు క్యాబినెట్ భేటీ కావాలని జెప్పేసి గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల జూలై 25దో తారీఖు శుక్రవారం సాయంత్రం సెక్రటేరియట్‌లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరొకసారి క్యాబినెట్ భేటీ కానుంది. గత క్యాబినెట్స్‌లో తీసుకున్న నిర్ణయాలు ఎక్కడి వరకు వచ్చాయి? అంటే దాని ప్రోగ్రెస్ ఎట్లా ఉంది? యాక్షన్ టేక్ రిపోర్ట్ అని జెప్పేసి గతంలోనే రేవంత్ రెడ్డి అటు సీఎస్‌నైతే చాలా సీరియస్‌గా ఆదేశించడం జరిగింది. సో, గతంలో క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు ఎక్కడి వరకు వచ్చాయి? అంటే ఒక ఇష్యూ మీద ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అది ఎక్కడ ఆగింది? ఒక మంత్రి పేషి దగ్గర ఆగిందా? లేకపోతే ఒక అధికారి దగ్గర ఆగిందా? లేకపోతే నా దగ్గర ఆగిందా? అది ఏ స్థాయిలో ఉంది? ఏ దశలో ఉందని తెలుసుకోవడానికి యాక్షన్ టేక్ రిపోర్ట్ అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రామకృష్ణరావుకి ఏదైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో గతంలో ఆదేశించడం జరిగింది. సో, ప్రతి క్యాబినెట్‌లో జరిగిన నిర్ణయాలన్నీ నెక్స్ట్ క్యాబినెట్‌లో చర్చించి దాని ప్రోగ్రెస్ రిపోర్ట్ మళ్ళీ క్యాబినెట్‌లో కొత్తగా చర్చించాల్సిన అంశాలు. ఇప్పుడు క్యాబినెట్ జరిగే మీటింగ్‌లో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన ఎజెండాగా ముందుకు పోవాలని చెప్పేసి. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు ఆ 3 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ, మరో పక్కన ఏదైతే బీసీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్రభుత్వం రాకముందు పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిందో, దానికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి ఇటీవలే గవర్నర్‌కి కూడా పంపడం జరిగింది. ఒకవేళ గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే నెక్స్ట్ దానికి సంబంధించిన షెడ్యూల్ అదంతా ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. సో, ఆ గవర్నర్ దగ్గర ఇప్పుడు ఆర్డినెన్స్ సంబంధించి బిల్ అయితే ఉంది. సో, గవర్నర్ కూడా అడ్వకేట్ జనరల్ గాని, ఇతర లీగల్ సంబంధించిన అంశాలు ఒకవేళ ఆమోద ముద్ర వేయడానికి ఎలాంటి లీగల్ అంశాలు ఉంటాయని చెప్పేసి గవర్నర్ కూడా మొత్తం దానికి సంబంధించి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడానికి కూడా ఇటు అడ్వకేట్ జనరల్‌తోని తరచూ సమావేశాలు కూడా చేస్తున్నాడు. సో, ఒకవేళ ఆర్డినెన్స్ గనుక ఆమోద ముద్ర వేస్తే గవర్నర్ చకచకా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ గాని, లేకపోతే మొత్తం సరంజామా అంతా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి గూడా ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చామని చెప్పేసి మేము ఆ ఎలక్షన్‌లో చెప్పాం. నిన్న ముఖ్యమంత్రి ఢిల్లీలో మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. సో, ఎన్నికల్లోకి వెళ్తే 42% రిజర్వేషన్‌తోనే ఎన్నికల్లోకి పోతామని చెప్పేసి, అది 3 నెలల్లోపే సాధ్యమైద్దని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి నిన్న ఢిల్లీలో కూడా చెప్పడం జరిగింది. సో, ప్రధానంగా స్థానిక సంస్థలు ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించే ఈ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది. మరో పక్కన బనకచెర్ల ఇష్యూ కూడా ఏదైతే గతంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనకచెర్లకు సంబంధించి కూడా చాలా ఇష్యూ జరిగింది. సో, ఇద్దరు సీఎంల భేటీ కూడా ఢిల్లీకి సంబంధించి, ఆ భేటీకి సంబంధించిన అంశాలు కూడా మంత్రిమండలి ముందు రేవంత్ రెడ్డి పెట్టే ఛాన్స్ ఉంది. సో, ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్లకు ఒప్పుకోమని చెప్పేసి గతంలోనే చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న ఢిల్లీలో మాట్లాడుతూ అసలు బంకచెర్ల గురించి చర్చే జరగలేదు. సో, బంకచెర్లను ఆపడానికి ఏముందని చెప్పేసి ప్రెస్ మీట్‌లో కూడా చెప్పిన రేవంత్ రెడ్డి. సో, మరో పక్కన బంకచెర్ల మీద చర్చ జరగలేదని చెప్పడం, మరో పక్కన ఏపీకి సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రి మాత్రం బంకచెర్ల గురించి చర్చ కూడా జరిగింది. సో, దానికి సంబంధించి గతంలో ఉన్న వివాదాలు ప్లస్ బంకచెర్ల మీద ప్రధానంగా ఒక కమిటీ కూడా ఏసుకున్నారు. ఆ కమిటీకి సంబంధించి ఇరు రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్లు, ఇటు ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఉంటున్నారని చెప్పేసి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. సో, ఆ కమిటీ సంబంధించి బనకచెర్ల ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రి చర్చ గురించి కూడా ఓవరాల్‌గా క్యాబినెట్ దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకురానున్నారు. మరో పక్కన ఏదైతే పెన్షన్ల పెంపు గాని, మహిళలకు ప్రధానంగా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వేధిస్తున్న ఒక హామీ అయితే ప్రతి నెల మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద రూ. 2,500 ఇస్తున్నారు. సో, దాని గురించి కూడా ప్లస్ ఇంకొకటి వృద్ధాప్య పెన్షన్ గాని అండ్ వికలాంగుల పెన్షన్ గాని 4,000 ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ 6,000 ఇస్తుందని చెప్పారు. సో, 2,000 వృద్ధాప్య పెన్షన్‌కి సంబంధించి 4,000 ఇస్తామని చెప్పారు. సో, ఒకవేళ పెన్షన్‌కి సంబంధించిన పెంపుదల ఇట్లాంటి ఆర్థిక అంశాలతో కూడుకున్న అంశాలు కూడా చర్చకు రానున్నాయి. మరో పక్కన నిరుద్యోగులకు సంబంధించిన టాపిక్ కూడా ఏదైతే మేనిఫెస్టోలో 2,00,000 ఉద్యోగాలు ఇచ్చాం. సో, ఇప్పటికి 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ప్రభుత్వం మరో పక్కన చెప్తుంటే, మరో పక్కన మొన్ననే సీఎం కూడా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఇంకొక 40,000 పోస్టులకు సంబంధించి కూడా త్వరితగతిలోనే చేస్తాం. సో, ఏ డిపార్ట్మెంట్‌లో ఎన్ని ఖాళీలున్నాయి, దానికి సంబంధించిన లెక్కలు కూడా అన్నీ తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే సీఎస్ గాని, సంబంధిత అధికారులకు కూడా సీఎం ఆదేశించినట్టు తెలిసింది. సో, ఏ శాఖలో ఎన్ని ఖాళీలుంటే దాన్ని బట్టి జాబ్ క్యాలెండర్ లేట్ కాకుండా ఒక్కొక్క దాన్ని నిరుద్యోగులు ఇప్పటికే చాలా అసంతృప్తిలో ఉన్నారు. సో, ఆ నిరుద్యోగుల్ని చల్లార్చేందుకు మరో పక్కన ఈ స్థానిక సంస్థల కంటే ముందే ఏదైతే రాజీవ్ యువ వికాసం కూడా గతంలోనే చెప్పినట్టు రాజీవ్ యువ వికాసం సంబంధించి లబ్ధిదారుల ఎంపిక, సో, దానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి, దానికి సంబంధించిన బడ్జెట్ కూడా చర్చించడానికి కూడా ఈ సమావేశాలైతే చాలా హాట్‌గా నడిచేలాగా ఉన్నాయి. ఎందుకంటే ఆహ్, చాలా వరకు ఇటు రాజీవ్ యువ వికాసంతోని స్థానిక సంస్థలకు పోతే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి మేలవుతుంది. మరో పక్కన బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి అంటే ఈ 2 అంశాలతో మనం ఎన్నికలకు పోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరో పక్కన యూరియాకు సంబంధించి కూడా రాష్ట్రంలో యూరియా కొరత లేదు. కావాలని బీఆర్ఎస్ గాని, ఇటు ప్రతిపక్షాలు గాని
కావాలని రచ్చ చేస్తున్నాయి. యూరియా ఏదైతే టీవీలో చూపెట్టినట్టు కొన్ని ఫోటోలు గూడా ఫేక్ ఫోటోలు గూడా పెడుతున్నారు. సో, ఆ ప్రచారాన్ని గూడా చాలా సమర్థవంతంగా తిప్పికొట్టాలి అని జెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటే ఇది రేవంత్ రెడ్డి గూడా క్యాబినెట్‌లో మంత్రులందరికీ ఆదేశించేలా ఉన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గూడా అధికారులకు సంబంధించి మొన్నటికి మొన్న కలెక్టర్లు గూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలి. సో, కలెక్టర్లు పొద్దున్నే లేచి గ్రౌండ్ లెవెల్ వరకు పోవాలి. గతంలో రేవంత్ రెడ్డి గూడా ఏదైతే పాలనకు సంబంధించి అధికారుల మీద ఒకింత అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వంలో మేము చేస్తున్న మంచి కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్ వరకు పోవట్లేదు. సో, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా కలెక్టర్లందరూ రోజువారీ పనితనాన్ని గూడా సీఎంఓ దగ్గరుండి మానిటరింగ్ చేస్తుంది. సో, ఏ కలెక్టరు అలసత్వం వహించినా ఒప్పుకునేది లేదని చెప్పేసి మొన్నటికి మొన్న గూడా చెప్పడం జరిగింది. సో, ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు చాలా వరకు గ్రౌండ్ లెవెల్‌కి పోవాలంటే అధికారులందరూ సహకరించాలి. ఒకవేళ అలాంటి అధికారులు ఏమన్నా సహకరించకపోతే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ గూడా తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సీఎస్ కూడా తెలపడం జరిగింది. సో, ఓవరాల్‌గా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇటు బనకచెర్ల ప్రధానంగా స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్ల మీదనే మొత్తం క్యాబినెట్ అయితే భేటీ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్‌గా ఇది ఈ నెల జూలై 25 తారీఖు జరిగే క్యాబినెట్ సంబంధించి టోటల్ లేటెస్ట్ అప్డేట్స్.